Hi, Sumant Prabhas. Hello. Hi, I'm Dheeraj from M9 News. Yeah, I know. సో ప్రమోషన్స్ అనేవి మీకు బెస్ట్ పార్ట్ అనుకుంటా మీ హోల్ మూవీ ఎక్స్పీరియన్స్లో. అవును. అంటే ఇప్పుడు సినిమాలో నేను ఇంతకుముందుకు మేం ఫేమస్కి డైరెక్టర్ అయినా, ఈ సినిమా ఒక వేరే డైరెక్టర్ది నేను ఓకే చేసిన అంటే డెఫినెట్లీ నేను సరెండర్ అవ్వాలి. సో దాంట్లో ఏం చేయడానికి లేదు. మొన్న సుదర్శన్ కూడా అంటుండే, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో అంటుండే అంట, మేం ఫేమస్ అతనే డైరెక్ట్ చేశాడు కదా, ఇందులో కూడా ఏమన్నా ఏలు పెట్టిండా డైరెక్షన్లా అని అడిగాడ. అన్న మన స్పీచ్లో చెప్తాడు, డైరెక్షన్లో అసలు ఏలు పెట్టలేదు, ప్రమోషన్స్లో ఓన్లీ వేలు పెట్టినవ్వలేదు. లేదు అంటే యాక్చువల్గా ఏంటంటే అన్న, నాకేమనిపిస్తుంది అంటే యాజ్ అన్ యాక్టర్ జాబ్ ఒక లీడ్ యాక్టర్లా చేస్తున్నాం అని అంటే, ఒక ప్రొడ్యూసర్ కష్టపడి డబ్బులు కష్టపడి సంపాదిస్తారు ఎవరైనా, వాళ్ళు ఒక సినిమా మీద ప్యాషన్తో పెట్టినప్పుడు హీరోయిన్ ఇట్లా అనుకుంటారు కదా, మనం ఇతన్ని హీరో అనుకుంటున్నాం, ఇతను హీరోయిన్ అనుకుంటున్నాము అని. ఓన్లీ యాక్టింగ్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతే నా జాబ్ నేను 100% చేసినట్టు అనిపించదు నాకు. ఓకే, యాక్టర్ని చూసి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి అట్లీస్ట్ యాక్టర్ ఏం చేయాలి అని అంటే, ఆ సినిమా 10 మందికి తెలిసేలా చేయగలిగితే, దాని మీద థాట్ పెట్టగలిగితే, తీసుకున్న డబ్బులకి రెమ్యునరేషన్ తీసుకున్న దానికి న్యాయం చేసినట్టు అనిపిస్తుంది. దానికి కావాల్సిన ప్రయత్నం చేస్తా అనిపిస్తుంది. బాగున్నాయి మీ ప్రమోషన్స్ కూడా, ఈ ఓల్డ్ యాడ్స్ ఎలిమెంట్సింగ్ ఇవన్నీ కూడా, అంటే కొంచెం ఆ నాస్టాలజియాని గుర్తు చేస్తూనే కొంచెం ఒక ఇమీడియట్గా గుర్తొచ్చే, అంటే ఇమీడియట్గా మన బ్రెయిన్స్ యాక్టివేట్ అయ్యే కైండ్ ఆఫ్ ఒక యాడ్స్ అనమాట. ఆ లిరిల్ షాప్ యాడ్స్ కానీ, లేదంటే ఆ టీ షాప్ ఇది కానీ, ఈవెన్ మొన్న రిలీజ్ అయిన ఏఐ వీడియోస్ కానీ, ఇవన్నీ కూడా. అంటే ఏమనిపిస్తుంది అంటే ధీరజ్ అన్న, నాకు మేం ఫేమస్ ఫుల్ హడావిడి సినిమా, దాన్ని ఎట్లా తీసుకోవాలి జనాల దగ్గరికి. ఇప్పుడు నా పోస్టర్లు 100 వేసినా ఎవరు ఆగి చూడరు, నా ఫస్ట్ సినిమా కానీ నాకు తెలిసింది, కానీ నేను ఎవరో కూడా తెలియదు. సో వాళ్ళ ఐబాల్ ఆగేలాగే ఏదన్నా చిన్న కాన్సెప్ట్ క్రాక్ చేసి, దాని త్రూ ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎవరు ఇట్లా ప్రమోట్ చేయలేదు సినిమాని అన్నట్టు దాన్ని చేయగలిగితే డెఫినెట్లీ బ్రెయిన్ ఫెడ్ మూమెంట్ అది అసలు. ఎగ్జాక్ట్లీ, అసలు ఎక్కడ చూసినా మీ సినిమానే కనబడేది అసలు. అంటే ఒక 2 months లో వచ్చి నెక్స్ట్ రిలీజ్ ఎంతమంది ఉన్నారు అంతమంది మీ డాన్స్, మీ డప్పులకు ఎగిరారు అంతా. అవునవును, అందరు సపోర్ట్ చేసిన ఇండస్ట్రీలో ఉన్న హీరోస్ అందరు. సో హీరోస్, హీరోయిన్స్, సింగర్స్, దానికి ఆ కాన్సెప్ట్ చేస్తే ఇప్పుడు అది చూసినప్పుడు ఆ బ్యాండ్ అది హంగామా అనిపిస్తుంది. సినిమా కూడా అదే వైబ్ కాబట్టి. ఈ సినిమానేమో గోదావరి గట్టు పైన మే 8 అని చెప్పినారు. మే 8 అని చెప్పగానే నా మైండ్లో ఇది క్యూట్ లవబుల్ సినిమా, ఆ స్మైల్తో అట్లా చూసే సినిమా, క్యూట్ ఎమోషన్స్ మన ఇంట్లో జరిగే, ఇంటి పక్కన జరిగేటివి. దీన్ని ఎట్లా ప్రమోట్ చేయాలి నేను నాకు అర్థం అవ్వట్లే. డెఫినెట్లీ ట్రైలర్లు, టీజర్లు, సాంగ్స్ అన్న వదులుతాం, అవి జనాలకు వెళ్తే స్టిల్ యూనిక్ ఏదో చేయగలిగితే ఆడియన్స్ కన్ను ఇటుదికి వస్తుంది అనేది ఇంటెన్షన్. సో నేనేమనుకున్నా, ఇది సమ్మర్ అనగానే అరే గోదావరి గట్టుపైన ఇమాజిన్ ఇట్స్ అ కూల్ డ్రింక్, సమ్మర్ ప్రోడక్ట్ లాగా ఇట్లా మా సినిమా వస్తుంది అని తెలియజేయడమే కదా ప్రమోషన్ అంటే. సో అట్లా చేస్తే బెటరా అని అనుకున్నా, ఐడియా క్రాక్ అయింది. డన్, యాడ్ లాగా చేద్దాం, ప్రాపర్ కమర్షియల్ యాడ్ లాగా చేద్దాం అని అనుకున్నాం. నేను సుదర్శన్ అన్న హీరోయిన్ చేసినాం. ఇది మీకు నచ్చింది, దానికి మస్తు రెస్పాన్స్ వచ్చింది, మిలియన్స్లో పోయింది అది కూడా. సో ఫస్ట్ నుంచి కూడా అంటే లైక్ ఈవెన్ బిఫోర్ మేమ్ ఫేమస్ ఐ యూస్ టు ఫాలో యువర్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ ఇవన్నీ కూడా. సో యువర్ ఎ వండర్ఫుల్ నరేటర్ సుమంత్. థ్యాంక్ యూ అన్న. చాలా అంటే ఒక 2 minutes రీల్ కావచ్చు, లేదంటే ఒక 5 minutes ఎక్స్ప్లెనేషన్ వీడియో కావచ్చు, అంటే యూస్ టు మేక్ వీడియోస్ అబౌట్ ఉమెన్ కానీ, అంటే యూ యూస్ టు టచ్ ఆల్ టాపిక్స్. అంటే కొంచెం నిబ్బాయాలు అవి ఉన్నాయి, అదే కొంచెం నిబ్బ కైండ్ ఆఫ్ ఇది కూడా ఉండేది ఒక పర్స్పెక్టివ్ లో. బట్ అంటే డిడ్ ఎవ్రీథింగ్ మేడ్ సెన్స్ అంటే కాదు, కొన్ని ఫన్ కోసం అని చెప్పేసి అదే కొన్ని ఇట్లాగా ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కానీ, లేదంటే స్పెసిఫిక్ గా మదర్స్ గురించి కానీ, లేదంటే ఒక మ్యాన్ థింగ్స్ గురించి కానీ, ఇవన్నిట్లో కూడా చాలా ప్రాపర్ గా ఒక చిన్న స్టోరీ నెరేట్ చేసి, దాంట్లో మళ్ళీ ఒక కరెంట్ ఇష్యూని ఇంక్లూడ్ చేసి ఇదంతా. సో ఈ నెరేటివ్ స్కిల్స్ అన్ని ఎలా ఇంప్రూవ్ అయ్యాయి మీకు ఫస్ట్ నుంచి? ఆర్ యు నరేటర్ సిన్స్ ద స్టార్ట్ ఆర్? అసలు దాన్ని నరేటర్ అంటారని కూడా తెలియదు. ఓకే, చిన్నప్పటి నుంచి మాట్లాడతాం కదన్న. కానీ నేను పర్సనల్గా ఏమనుకున్నా అంటే, వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్, కమ్యూనికేషన్ కరెక్ట్ ఉంటే నీ మనసులో ఏమవుతుందో అది ఎగ్జాక్ట్ ఫీలింగ్ నువ్వు పోర్ట్రే చేయగలిగితే బయటికి, డెఫినెట్లీ అది చాలా మంచిగా సౌండ్ అవుతుంది. నువ్వు చెప్పాలనుకున్న టాపిక్ కానీ, ఇంటెన్షన్స్ కానీ క్లియర్గా అర్థమవుతాయి అని నమ్ముతున్నా అప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు. కానీ అది చేయడం రాదు అప్పుడు. డెఫినెట్లీ అప్పటి నుంచి వస్తుందంటే
ఓవర్ ప్రాక్టీస్ చేస్తూ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది సెట్ అయింది. సెట్ అయిందంటే సూపర్ సెట్ అయింది అనుకున్నాను. అట్లే నేను ఏమనుకుంటా అంటే క్లియర్గా మనం అనుకున్నట్టు పోర్ట్రే చేయడం ప్రాక్టీస్ చేద్దాం. మీరు యూట్యూబ్లోకి వెళ్తే చాలా ఉంటాయి, హౌ టు నరేట్ స్క్రిప్ట్ అన్నా కూడా మీకు దొరికిపోతాయి. జస్ట్ క్లియర్ టు ద పాయింట్ ఉన్నామంటే సెట్ అయిపోద్ది. అంటే క్లియర్ టు ద పాయింట్ ఇస్ ఫైన్, కానీ ఒక్కోసారి కొన్ని అనాలజీస్ చెప్పేవాడివి. ఎగ్జాంపుల్స్ లాగా కూడా అంటే రైట్ ఎగ్జాంపుల్ నాకు గుర్తులేదు, కానీ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక మదర్ సెంటిమెంట్ గురించి చెప్తున్నప్పుడు కానీ, లేదంటే ఏదన్నా ఒక అమ్మాయిల రెస్పెక్ట్ గురించి చెప్తున్నప్పుడు, స్పీచ్లలో కూడా మీరు చూసుంటే ఏదో చెప్తా ఉంటారు. స్పీచెస్ వేరు, స్పీచెస్ యూ ప్రిపేర్డ్ వెల్ కైండ్ ఆఫ్, బట్ ఇవేంటంటే చాలా ర్యాండమ్ గా చెప్పేవాడు అనమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి ఈ ఎగ్జాంపుల్ అసలు ఎలా దీనికి ఇంటర్ రిలేట్ చేయాలని ఎలా థాట్ వచ్చింది అనే కైండ్ ఆఫ్ ఒక థాట్ మాకు కూడా వచ్చేది. అసలు దీనికి ఎలా సింగ్ చేశాడు ఈ అబ్బాయి అనే కైండ్ ఆఫ్ ఇది. సో ఈ అనాలజీస్ కానీ లేదంటే ఆ ఎగ్జాంపుల్స్ తీసుకోవడం కానీ ఇది ఎక్కడ ఎలాగా దీనికి వచ్చిందైతే కాదన్నా, ఎక్కువ మా మమ్మీకి డాడీకి ఎక్స్ప్లెయిన్ చేయాలని అనిపిస్తుంది నాకు కొన్ని విషయాలు. ఏమైనా కొత్తవి మనం ఇప్పుడు ఒక స్నాప్చాట్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకో, మా మమ్మీ తెలియదు దాని గురించి, నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో వాళ్ళకు ఎగ్జాంపుల్ చెప్తే చాలా క్లియర్గా ఉంటుంది కదా అని అనిపిస్తుంది. అట్లా ఒకటి మా మమ్మీ డాడీకే కాదు, మా అమ్మమ్మ తాత వీళ్ళందరికీ ఎప్పుడు కమ్యూనికేట్ చేస్తుండే ఎక్కువ. ఇంకప్పుడు ఇప్పుడు జర పనులలో పడి కొంచెం తెలియకుండా డిస్టెన్స్ తెలుస్తుంది నాకే. సో వాళ్ళకి అర్థం చేసే ప్రాసెస్ లో అది డెవలప్ అవుతూ వచ్చిందేమో అని నేను అనుకుంటున్నా. ఒక్కసారికి రాదు నాకు తెలిసి, లేదు ఆబ్వియస్గా ఒకసారికి అయితే రాదు, బట్ అదే ఈ నెరేటివ్ స్కిల్స్ కి అనాలజీస్ ఇవన్నీ కూడా అన్న ఏదో దానికోసం ప్రిపేర్ అయ్యి ఇట్లా సౌండ్ అవ్వాలి ఇట్లా కాదు. లేదు ర్యాండమే, కాకపోతే ఏంటంటే ఇట్ క్యాన్ బి బిల్ట్ ఇన్ వన్ డే కదా. ప్రిపేర్ అయ్యింది ఏంటంటే టు ద పాయింట్ మాట్లాడుతూ క్లియర్ గా సౌండ్ అయితే నువ్వు అనుకునే ఇంటెన్షన్ కరెక్ట్ గా కన్వే అవుతుంది అనేది నేర్చుకున్నా, కాన్సన్ట్రేట్ చేసి. ఎందుకంటే మేం ఫేమస్ సినిమా రిలీజ్ తర్వాత నాతో సక్సెస్ మీట్ లో మా ఫాదర్ని ఒకసారి సెట్కి తీసుకెళ్ళా అని చెప్పేసి మీ ఫాదర్ స్టోరీ ఒక నరేట్ చేస్తాను. ఏంట్రా ఎండ్లో వదిలేశారు కెమెరా, అది ఎలా ఉంటుందంటే వినేవాడికి అసలు సంబంధం లేకుండా స్టేజ్ ఏంటి చెప్పేవాడు ఎవడు ఏంటనే సంబంధం లేకుండా జస్ట్ ఒక కళ్ళు మూసుకొని ఒక పాడ్కాస్ట్ వింటున్నట్టు వింటే అదొక మంచి చందమాకలాగా. నైస్. మీకు నచ్చిందా? అది చెప్తున్నా, అది చాలా అపీలింగ్ ఉంటుంది జనాలకి, రిలేటబుల్ గా చెప్తుంటది నువ్వు చెప్పేది. మా ఫాదర్ని అట్లా తీసుకెళ్ళా, ఆ కెమెరాని అట్లా వదిలేసి ఏంట్రా అని చెప్పి అన్నాడు మా డాడీ. వీళ్ళందరినీ నీ మాట వింటారా అన్నాడు మా నాన్న. ఇవనేటప్పుడు అంటే అవన్నీ సింపుల్ మూమెంట్సే, అది రకరకాలుగా చెప్పొచ్చు, బట్ ద వే యూ ఎక్స్ప్లెయిన్ దోస్ అవి ఏంటంటే చాలా రిలేటబుల్ గా, అరే మా ఫాదర్ కూడా ఇట్లా అడుగుతుండే కదా క్వశ్చన్స్, లేదంటే మా మదర్ ఇట్లా బిహేవ్ చేస్తుండే కదా. సో ఎవ్రీ వన్ కెన్ రిలేట్ టు దోస్ కన్వర్జేషన్స్ అనమాట. సో ఆ కైండ్ ఆఫ్ నరేషన్ లో యువర్ ఇన్ టాప్ లీగ్. థ్యాంక్ యూ సో మచ్. ఈవెన్ మొన్న ట్రైలర్ లాంచ్ లో కూడా నేను చేసిన ద బెస్ట్ థింగ్ ఏంటంటే మా అప్పులను తీర్చేసా. మా నాన్నకు 4 కార్లు కొనిచ్చిన, ఏ కీస్ కావాలంటే ఆ కీ సెలెక్ట్ చేసుకుని వెళ్ళని చెప్పాను. ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ ఒక కైండ్ ఆఫ్ ఒక ఇన్స్పైరింగ్ స్టోరీస్ చాలా మందికి. ఇప్పుడు మొన్న రీసెంట్ గా మౌలి తను చెప్పింది ఏంటి, అలాగే నేను ఫస్ట్ మా ఇంట్లో అప్పులను తీర్చేసానండి నాకు వచ్చిన డబ్బులతో, ఇప్పుడు మై ఫాదర్ ఈజ్ డెప్ట్ ఫ్రీ, బట్ స్టిల్ ఆయన ఏదైతే లోకల్ వర్క్ చేస్తారో ఆయన వర్క్ చేసుకుంటూ కంటిన్యూ చేస్తారంటే ఇట్ ఇన్స్పైర్డ్ మిలియన్ డెఫినెట్లీ. ఎందుకంటే అరే మౌలి మనలో ఒకడు అని చెప్పేసి ఫీల్ అయ్యే జనాలు, అరే మౌలి హీరో అవ్వగలేదు నేను ఏదో ఒకటి అవ్వలేనా, నేను కూడా అలా కన్సిస్టెంట్ గా ఎఫర్ట్ పెడితే నేను కూడా అవ్వగలను కదా, నాకు కైండ్ ఆఫ్ ఒక హోప్ ఇచ్చినట్టు. సో మౌలీస్ జర్నీ ఈజ్ ఎ హోప్. అలాగే ఇప్పుడు సుమంత్ జర్నీ కూడా, సుమంత్ నెరేటివ్స్ కూడా ఒక రకంగా ఒక హోపే చాలా మంది జనాలకి. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడున్న డిప్రెసింగ్ సిచ్యువేషన్స్ లో కానీ స్టేట్స్ లో కానీ ఎక్కడ ఇన్స్పిరేషన్ దొరుకుద్దా అని ఎదుగుతా అంటే చాలా తక్కువ ఉంటున్నాయి. ఒక వ్యక్తి నుంచో లేదంటే ఒక సంఘటన నుంచో ఒక సందర్భం నుంచో నేను ఇలాగా ఇన్స్పైర్ అవ్వాలి అనే కైండ్ ఆఫ్ దట్ రిలేటబుల్. ఇప్పుడు ఎవ్రీథింగ్ క్యాన్ బి రిలేటబుల్ కదా మనం ఇన్స్పైర్ అవ్వడానికి, బట్ మౌలి కానీ ఇప్పుడు సుమంత్ కానీ ఇలాంటి కైండ్ ఆఫ్ జర్నీస్ ఆర్ ఇన్స్పైరింగ్ అండ్ రిలేటబుల్ యాజ్ వెల్, సో దట్ యు ఆర్ యాక్చువల్లీ గివింగ్ హోప్ టు ద పీపుల్. థ్యాంక్ యూ సో మచ్. నేను యాక్చువల్గా వీడియో ఫుల్ వైరల్ పోయినట్టుంది, ఏది నేను 4 కార్లు కొన్నా. నా ఇంటెన్షన్ ఏంటంటే చాలా మందికి మీరు అన్నట్టు ఇన్స్పిరేషన్ లాగా తీసుకుంటూ ఉంటారు కొంతమంది, 4 కార్లు కొనడం అయితే చెప్పాలనా అది ఉంటుంది. నా ఇంటెన్షన్ ఏంటంటే అది చెప్పడానికి నాతోనే అయ్యిందని అంటే ఎవరితో అవుతుందని నేను నమ్ముతా. నేను ఎక్కడున్నా ఇప్పటికీ నేను 4 కార్లు కొన్నా కానీ, ఎందుకంటే నేను అది ఎందుకు కొన్నా అంటే
ఏదో మీరు అది పసిపిల్లోడు మనస్తత్వం అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే నేను చిన్నప్పుడు మా డాడీ చాలామంది మమ్మల్ని గుడికి తీసుకుపోవాలి అని అంటే నలుగురం ఉన్నాం మేము. పక్కింటోళ్ళనో ఎవరినో ఇంకో తెలిసిన వాళ్ళనో కారు అడుగుదామంటే చాలా ఇబ్బంది పడేటోడు. ఎందుకంటే మళ్ళీ దానికి తాకిస్తే మళ్ళీ నా ఖర్చులు ఎక్కువైపోతాయి, మళ్ళీ వాళ్ళు ఇస్తారో ఇయ్యారో ఆ మొహమాటం. ఈ జోన్ నేను డిగ్రీ 3rd year దాకా చూసినాం. సో నేను ఫిక్స్ అయిపోయాను, బా నాకు కూడా అసలు ఫుల్ కార్లు ఉంటే ఎట్లుంటుందిరా. ధోనివి కొన్ని వీడియోలు వచ్చేటి కదా, ఫుల్ కార్లు ఫుల్ బైక్స్ ఉండేవి. అమ్మ ఇట్లా మనకు కూడా ఉంటే మస్తు ఉంటుంది కదా అని మనందరికి కనిపిస్తుండే కదన్న అవన్నీ చూసినప్పుడు. సో మా డాడీకి ఏం చెప్పినా అంటే, నేను ఒకవేళ అందులో చెప్పినట్టు ఒకవేళ మనం జనాల ఆదరణ పొందగలిగితే, మన కంటెంట్ నిజంగానే రైడ్ ఓకే బాగానే చేస్తుండన్న ఫీలింగ్ని మనం తెప్పేయగలిగితే, వాళ్ళు ఎంటైన్ చేయగలిగితే నిన్ను చాలా రిచ్ చేస్తాడు డాడీ నేను అని చెప్పిన. నిజంగానే మేము ఫేమస్ లాగా నా లైఫ్ నిజంగానే మారింది, డెఫినెట్లీ మారింది. మా డాడీకి నేను ఆ మేం ఫేమస్ నుంచి ఈ గోదావరి గట్టుపోయిన వరకు నేను ఆ 4 కొన్నా. అమ్మి కొనుక్కోవచ్చు, ఎవరైనా మారుస్తూ ఉంటారు ఆ కార్లు. ఇంటెన్షన్ ఏంటంటే మా డాడీకి, నువ్వు ఆ రోజు ఇబ్బంది పడ్డావు కదా డాడీ, అట్లా పడొద్దు, నాకేంద్రా నాకు 100 కార్లు ఉన్నాయన్న జోన్ నీకు రావాలి, నీకు ఆ కాన్ఫిడెన్స్ కావాలి. మన డాడీ ముఖంలో కాన్ఫిడెన్స్ ఉంటే మనం చాలా హ్యాపీగా ఉంటాం అన్న. నేను అందుకు అది చెప్పినాడ. సో అది ఇన్స్పిరేషన్ లాగా చేస్తారు. ఎగ్జాక్ట్లీ నేను అదే అంటున్నా ఇందాక అన్నట్టు, నాతోనే అయ్యిందంటే ఎవరితోనే అవుతుంది దానివల్ల. ఓకే, బట్ మేం ఫేమస్ అనే సక్సెస్ ఎంతవరకు ఎంజాయ్ చేయగలిగావు సుమంత్? సూపర్ ఎంజాయ్ చేసినా. ఎందుకంటే నేను ఎక్కడో ఉన్నాం మేము, మా ఫ్రెండ్స్ కానీ నేను కానీ ఎవరు సూపర్ రిచ్ లేరు, అట్లీస్ట్ అబౌవ్ మిడిల్ క్లాస్ కూడా లేరు, అందరు లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ వీళ్ళంతా. సో నేను కూడా, సో మనం ఏదో అచీవ్ చేయాలరా, మనం పెద్దగా అవ్వాలి, ఏం ఎంచుకొని అవుదాం అనేది అప్పుడు తెలీదు. ఇంకా సినిమాలు కూడా లేదు అప్పుడు, షార్ట్ ఫిల్మ్ కూడా చేయనప్పుడు చెప్తున్నా, డిగ్రీ 1st year. కానీ మా టాపిక్స్ ఎప్పుడు, మేము ఆ కాలేజ్ భవన్స్ కాలేజ్లో ఉంటుండే, అందరూ నార్త్ ఇండియన్స్ ఉంటుండే, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ వాళ్ళు వస్తుండే అక్కడికి స్టూడెంట్స్ లాగా. వాళ్ళని చూసినప్పుడు అరే వీళ్ళ దగ్గర ఏది కావాలంటే అది ఉంటుంది కదా. ఇప్పుడు మనం BA మాస్ కమ్యూనికేషన్ మనం కూడా చదువుతున్నాం, బట్ మన దగ్గర కెమెరా లేదు కానీ వాళ్ళ దగ్గర ఉంది, మన దగ్గర ల్యాప్టాప్ లేదు ఎడిట్ నేర్చుకున్నారు వాళ్ళ దగ్గర ఉంది. లేదని ఆగిపోతే వర్కౌట్ కాదు, మనం కూడా ఫోకస్ అవ్వాలిరా, ఎట్లా అవ్వాలి అని అంటే అప్పుడు మనం కూడా వాళ్ళు ఫోటోలు తీస్తేనే అంతమంది ఫాలో అయితే, అంతమంది ఇంటరాక్షన్ వస్తే కాలేజ్లో, వీడియోలు తీద్దాం రవి అనుకున్నాం. వీడియోలు ఎట్లా తీస్తాం రా అని అంటే, ఇట్లా చేద్దాం, పక్కన వాళ్ళ కెమెరా అడుగుదాం అది ఇది అని చెప్పి, అట్లా స్టెప్ బై స్టెప్ కాన్స్టెంట్ లెర్నింగ్తోని చెప్తున్నా కదన్నా. నేను నా ఫ్రెండ్స్ రోజుకు 18 గంటలు ఓన్లీ లైఫ్ గురించే మాట్లాడుతుండే. మేము రోజుకు 18 గంటలు థాట్ అదే పెడుతుండే, కలిసి ఉన్నామంటే దాని గురించే మాట్లాడుతుండే. నెక్స్ట్ ఏంద్రా ఎట్లా చేద్దాం రా, లైఫ్ అప్గ్రేడ్ అయిపోవాలి, ఎట్లా అప్గ్రేడ్ అవ్వాలి. ఇప్పుడు నా ఫ్రెండ్ ఉంటాడు దుర్గా అని, వాడు నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, ఇంటర్ డిగ్రీ అంతా. 3 o'clock వరకు కాలేజ్ ఉంటే 3 తర్వాత 4-5 వరకు ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ నైట్ అంతా వాడు పార్ట్ టైం జాబ్ చేసి మళ్ళీ పొద్దున్న 4-5 గంటలు వండుకొని మళ్ళీ కాలేజ్కి వచ్చి ఇదంతా మీ సర్కిల్, వాళ్ళ ఇంట్లో సాయం చేద్దామని చేస్తూనే ఉన్నాడు. వాడిని చూసినప్పుడు నాకు మస్తు అనిపించేది, అరే నీ అమ్మ మన దగ్గరనే ఇట్లుంటే వీడు నైట్ అంతా అట్లా చేయకుండా మంచి హ్యాపీగా పడుకొని వాడు స్టూడెంట్ లైఫ్ ఏదైతుందో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కదా అని అనుకుంటే, నేను అట్లీస్ట్ జాబ్ చేయకపోతున్నా, మా డాడీ వాళ్ళు ఫుల్ కష్టపడుతుంది, అందరు అట్లా ఉండరు కదా. సో అరే మనందరికి ఫుల్ డబ్బులు కావాలి, మంచిగా రెస్పెక్ట్ తీసుకోవాలి అందరి దగ్గరికి వెళ్ళి, మన పేరు చెప్తే అరే డన్, చుట్టాలల్లో అట్లీస్ట్ అరే పలానా అబ్బాయి మంచోడరా, పలానా అమ్మాయి మంచిది, ఈ జోన్లు ఉండాలి. ఏం చేయాలి ఇప్పుడు అదే దుర్గా మేము ఫేమస్కి వచ్చినప్పుడు ఒక క్రాఫ్ట్ నేర్చుకోరా, స్కిల్ అనేది పుట్టుకతో వచ్చేది కాదు, నేర్చుకుంటూ వచ్చేది. ఇందాక వేరే దాంట్లో కూడా ఎక్కడో చెప్పిన, నీకు తెలుసు కదా మన గ్యాంగ్లో ఇప్పుడు కాస్టింగ్ చేసేయి నువ్వు అని చెప్పిన. నేను కాస్టింగ్ ఎట్లా చేయాలరా నాకేం తెలియదు. లేదు ఇప్పుడు మన గ్యాంగ్లో ఎవరు రావాలి ఎవరు రావద్దో నీకు తెలుసు కదా, అరే వీడు మనకు సెట్ కావడం, మన గ్యాంగ్లో ఎవరో అంటారు కదా, ఇప్పుడు మనమే అంటాం ఇప్పుడు మీ గ్యాంగ్ ఉంది, వీడు మన మైండ్ సెట్కి సెట్ కావడం తీసేస్తాం కదా. అట్లా నీకు అది వీడు ఊకంటుంటాడు, వంత వాడు మనకు సెట్ కావడం అంటాడు. సో అదే పని చేయి, మన సినిమా ఏందో తెలుసు, మన సెటప్ ఏందో తెలుసు, దీంట్లో వాడు ఫిట్ అవుతాడా లేదా, ఆడిషన్కి వచ్చిన మనిషి డన్ సూపర్ ఫిట్ అవుతుండు, తీసుకో, ఫిట్ అవ్వట్లే తీసేయి. వాడు అది నేర్చుకొని సేమ్ మళ్ళీ యూట్యూబ్లో కొట్టి కాస్టింగ్ డైరెక్టర్స్ ఏం చేయాలి, అసలు వాళ్ళ పని ఏంది, ఒకవేళ అది ఉంటే ఎట్లా బిల్డ్ చేయాలి ఆ స్కిల్ని, అది అని వాడు కాన్స్టెంట్గా ఎవ్రీడే అదే పని మీద ఉన్నాడు. ఇప్పుడు వాడు చాయ్ బిస్కెట్ అనే కంపెనీలో కాస్టింగ్ డైరెక్టర్ వాడు మంచి డబ్బులు సంపాదిస్తుండు, మన లైఫ్ ఇంత ముందుకు దానికన్నా అప్గ్రేడ్ అయ్యాడు, ఇప్పుడు పార్ట్ టైం జాబ్ చేయడం ఇట్లా ఈ జోన్లో లేడు. వాడు ఏం చేస్తున్నారు అనుకుంటే నేను ఆమె కాస్టింగ్ డైరెక్టర్ ఫర్ సో అండ్ సో కంపెనీ అని చెప్తుండు.
సో అది నీకు మజా కదన్నా. ఇప్పుడు మేము ఫేమస్ వల్లనే వాడికి ఎంత ఇచ్చింది, వాడికి ఇప్పుడు నాకు అంతే ఇచ్చింది నా క్రాఫ్ట్కి, ఇంకొక క్రాఫ్ట్కి ఇంకోటికి అంతే ఇచ్చింది. సో అలా అందరికి ఒక్కొక్క అప్గ్రేడ్ అయితే ఉంది డెఫినెట్లీ మేము ఫేమస్ వల్ల. ఓకే, బట్ ఆ సినిమాకి వచ్చిన క్రిటిసిజం ఎంతవరకు తీసుకోగలిగారు? డెఫినెట్లీ క్రిటిసిజం ఉంటుందన్న, దేనికైనా ఉంటుంది. నేను ఆ సినిమా నేర్చుకుంటూ చేసిన సినిమానా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిగ్రీ 3rd ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్న పొరగానికి ఒక మనిషి పిలిచి నువ్వు సినిమా చేయగలుగుతారా, నువ్వు సినిమా చేయ అనడానికి ఎంత దమ్ము ఉండాలి ఒక ప్రొడ్యూసర్కి. అది కూడా వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్ కాదు, ఫస్ట్ సినిమా చేద్దాం అనుకుంటున్నా ఆయన, కష్టపడి సంపాదించుకున్న డబ్బులు. అంటే ఏంది, రియల్ టాలెంట్ని వెతుకుదామని అనురాగ్ అన్నకి ఇట్లుంది మైండ్లో. వీళ్ళు చేయగలుగుతారు, వాళ్ళ స్కిల్ డెవలప్ చేద్దాం మనం తీసుకొచ్చి, వాళ్ళకి తెలియదు కదా. నన్ను తీసుకువచ్చి కూసబెట్టి నువ్వు ఇది చేయగలుగుతావు, దీని మీద పని చేయాలంటే నేను పోయి దాని మీద పని చేసి ఆ సినిమా నాకు డన్, ఐఎమ్ రెడీ టు డైరెక్ట్ అ ఫిలిం అన్న జోన్లో డైరెక్ట్ చేయలే అన్న, ఐఎమ్ రెడీ టు యాక్ట్ అన్న జోన్లో యాక్టింగ్ చేయలేదు దాంట్లో. నేను ప్రతి క్రాఫ్ట్ అట్లే, నా ఫ్రెండ్సే అందరు క్రాఫ్ట్లో, వేరే క్రాఫ్ట్స్లో కూడా నేర్చుకుంటూ చేద్దాం. ఇప్పుడు రేపు సీన్ అంటే కూడా ఇవాళ నేను మాస్టర్ క్లాస్లో యూట్యూబ్లో ఈ సీన్ ఇంకా బెటర్గా ఎట్లా చేయొచ్చు. ఏమీ తెలియనోడు నేర్చుకుంటూ చేసిన సినిమా అది. అంటే ఏంది, సింపుల్గా ఇందాకన్నట్టే మళ్ళీ నాతోనే అయ్యిందంటే ఓతోనే అవుతుంది. ఫస్ట్ ఒక అవుట్పుట్ తీసి జనాలకు చూపిస్తే మన పని ఎంత బాగుంది ఎంత బాగాలేదు వాళ్ళు చెప్తారు మనకు. ఒక్కరిద్దరు చెప్తే వచ్చేది కాదు అది జడ్జిమెంట్, కోట్ల మంది చెప్పాలి డెఫినెట్లీ. సో అట్లా చేద్దాం, కాన్స్టెంట్గా దాని మీద పని చేద్దాం. ఏ పని ఉంటే ఆ పని. మీరు అన్నట్టు ప్రమోషన్స్ డన్, మన సినిమా వచ్చిపోయింది కూడా తెలియకపోతే ప్రాబ్లం కదా, అట్లా ఎన్ని సినిమాలు వచ్చిపోతాయి. సో ప్రతి ఒక్కడికి మన సినిమా తెలవాలి, ఏం చేయాలి. సో ఇది ఎంచుకుందాం, ఈ ఐడియా పెడదాం దాని మీద. డన్, ఐడియా పెట్టినాం. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు దాని గురించి, డన్, సూపర్. ఇప్పుడు సినిమా రిలీజ్ చేసినాం, అరే సూపర్ డూపర్ నెక్స్ట్ లెవెల్ ఉంది అది దాన్ని, అరే ఈ సెకండ్ హాఫ్లో ఇది ఫస్ట్ హాఫ్లో ఇది, ఈ ఆర్టిస్ట్ ఇట్లా చేసినట్లు చేసిన, ఇవి డెఫినెట్లీ వస్తాయని నాకు తెలుసు. నాకేందనంటే నేను ఆ సినిమా రిలీజ్ చేసినాక నాకు తెలియనివి ఏమన్నా వీళ్ళు చెప్తారా అని వెయిట్ చేసిన. డెఫినెట్లీ 2-3 పాయింట్స్ చెప్పారు, ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుంటుంది, ఇంకొంచెం బెటర్గా లెంత్ కట్ చేసి ఉంటే బాగుంటుంది. అట్లా డిఫరెంట్ కొందరు ఇంత జల్ది అయిపోయింది ఏంది అని అన్నారు. సో అది క్రికెట్ లాగా, ఎంత నేర్చుకున్నా తక్కువనే అవుట్ అవుతాం. సో థ్యాంక్ గాడ్ ఏంటంటే అవుట్ కాలే, చాలా మంచి పేరు తెచ్చింది సినిమాకి. నేను ఇంతకుముందు కూడా ఒకసారి నేను నాగారంలో ఉండే నేను తీసుకుపోయి సైమా అవార్డ్ స్టేజ్ మీద పెట్టిందంటే నేను చేసిన అందులో యాక్టింగ్ వల్ల. సూపర్ అనిపించింది. ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రావెల్ అది. నాలాంటి వానికి నేను ఇప్పటికీ నాగారంలో 8,000 రెంట్ 9,000 రెంట్లో ఉంటాను. నేను అలా కార్లు కొన్నా కానీ కాన్ఫిడెన్స్గా ఇంకా ఈ సినిమాలు సక్సెస్ అయితే మా డాడీకి ఇల్లు కూడా కొనిద్దామని ఉంది. అది ఉన్నా కానీ అదే చెప్తున్నా, క్రిటిసిజం ఎట్టానంటే నన్ను చాలా హ్యాపీ చేసింది. క్రిటిసిజం ఎక్కువ ఉందా, హ్యాపీనెస్ ఎక్కువ ఉందా జనాల నుంచి, నాకు లవ్ ఎక్కువ ఉందా అని అంటే లవ్వే ఎక్కువ అనిపించింది. లవ్ ఎక్కువ ఉంది కాబట్టి నేను గోదావరి గట్టుపైన సినిమా చేసిన. బెటర్ థింగ్స్ ఉన్నాయి ఇంకా. అంటే అందులో అందరు కొత్త వాళ్ళు, ఇందులో అందరు ప్యాడింగ్ యాక్టర్స్ ఉన్నారు. జగపతి బాబు సార్ సీనియర్ సార్ ఉన్నారు, రాజీవ్ కనకాల సార్ ఉన్నారు, ఇంకా వేరే ప్యాడింగ్ యాక్టర్స్ ఉన్నారు. నాకు అప్గ్రేడ్ అనిపిస్తుంది డెఫినెట్లీ. లేదు మీకు పర్సనల్ గానే, లేదంటే ఒక డైరెక్టర్ గానే, ఒక యాక్టర్ గానే క్రిటిసిజం కన్నా లవ్ ఎక్కువ వచ్చినప్పుడు క్రిటిసిజం కనిపించలే నాకు. పట్టించుకోలేదు నేను. పట్టించుకునేది నాకు ఏదైతే ఫీడ్బ్యాక్ నీడెడ్ మాత్రం అది తీసుకున్నా. ఓకే ఎందుకంటే బికాజ్ ఏదో మిస్ అయిందంటే నాకు నచ్చదన్నా. ఏం మిస్ అయిందో నువ్వు చెప్తే నాకు నచ్చుతుంది. ఏదో మిస్ అయింది అని అంటే ఎక్కదు. అరే ఇందులో ఈ సీన్ లో ఇట్లాంటి ఇంటెన్షన్ ఏదైనా పడి ఉంటే ఇంకా బెటర్గా ఉండేది. సూపర్, వెరీ నైస్, నెక్స్ట్ టైం ఇట్లాంటి సీన్ మళ్ళీ నేను రాస్తే constructive criticism, exactly అట్లాంటిది ఉంటే whatever helps for the upgrading of the film. Okay ఎందుకంటే I remember మహేష్ బాబు ట్వీటెడ్ ఫర్ ద ఫిలిం. అవును, సినిమా ఐ ఎంజాయ్డ్ ఇట్ అని చెప్పేసి మహేష్ ట్వీట్ వేస్తే, సో దెర్ వర్ 2 sides of reactions దానికి. ఒకటి వేర్ పీపుల్ వర్ సినిమా రిలీజ్ సారీ వాళ్ళ పర్సనల్ గా చూసి చేశారు. సో మహేష్ దానికి 2 రకాల రియాక్షన్స్. ఒకటి మహేష్ ఎంకరేజింగ్ న్యూ టాలెంట్, అది త్రూ చాయ్ బిస్కెట్ కావచ్చు, లేదంటే వాట్ ఎవర్ ఆర్గనైజేషన్ కావచ్చు. మహేష్ ఎంకరేజింగ్ న్యూ టాలెంట్ అనేది చాలా మంది సెలబ్రేట్ చేసుకున్నారు. అది దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ లైక్ ఓకే మహేష్ ఒక చిన్న సినిమా గురించి ట్వీట్ చేయడం అనేది ఇట్స్ ఎ బిగ్గెస్ట్ థింగ్ ఆ టైం. ఆయన తర్వాత కొంచెం ర్యాండమ్గా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి, ఇప్పుడు రీసెంట్ లిటిల్ హార్ట్స్కి కూడా వేసినప్పుడు అది నార్మలైజ్ అయిపోయింది. అది నార్మలైజ్ అయిపోయింది, అంటే స్టిల్ సెలబ్రేటింగ్, కాకపోతే ఆ టైంకి అది బిగ్గెస్ట్ థింగ్. అట్ ద సేమ్ టైం ఇలాంటి సినిమాకి, ఇంత చిన్న సినిమాకి నువ్వు ట్వీట్ చేయడం ఏంటి అనే కైండ్ ఆఫ్ ఒక ఇది కూడా వచ్చింది అప్పుడు. దెర్ వర్ నెగిటివ్ రియాక్షన్స్ యాజ్ వెల్ ఫర్ ఇట్. సో ఆ టైంలో మీ థాట్ ప్రాసెస్ ఏంటి అసలు చూస్తున్నప్పుడు, అవన్నీ ఈ 2 sides చూస్తున్నప్పుడు? నాకేమనిపించింది అంటే తోపే తోపు అంటుంటే నీకేమైంది
ఇప్పుడు రాజమౌళి సార్ పెట్టినప్పుడు కూడా అట్లేదు. ఇమీడియట్ నెక్స్ట్ రాజమౌళి సార్ సినిమా చూసి థియేటర్లో అరే ఈ సినిమా నాకు మస్తు నచ్చింది, భలే కొత్త పిల్లలు అందరూ మస్తు చేసిరు అని అనిపించి సార్కి స్పెషల్ మెన్షన్ నా పేరు, చాయ్ బిస్కెట్ పేరు ప్లస్ అంజుమామ అనే క్యారెక్టర్ చేసిన ఆయన పేరు, కిరణ్ అన్న పేరు, ఫన్ పడాక, వీళ్ళందరి పేర్లు మెన్షన్ చేసి మరీ పెడితే డెఫినెట్లీ ఇప్పుడు రాజమౌళి సార్ కన్నా జడ్జిమెంట్, పెద్ద జడ్జిమెంట్ డైరెక్షన్లో లైక్ సార్కి ఏముంటుంది చాలా క్యూట్గా అనిపించింది. పిల్లలందరూ అసలు కెమెరాలు ఉన్నాయనుకుంటారా లేవనుకుంటారా, అందరు కొత్తలు అట్లా ఇట్లా పర్ఫామ్ చేసారు అని మహేష్ బాబు సార్ కూడా అంటుంటే మజా అనిపించింది నాకు డెఫినెట్లీ. బట్ ఈ నెగిటివ్ సైడ్ గురించి తీసేసాను నేను ఇందాక అన్నా కదన్నా, తోపే తోపు అంటుంటే మహేష్ బాబు అన్న తోపు హీరోనా కదా, రాజమౌళి సార్ తోపు డైరెక్టర్ కదా, తోపులే తోపు అంటుంటే నీకు అట్లా అని చెప్పేసి వన్ సైడెడ్ నేను అట్లా లేను. డెఫినెట్లీ నన్ను ఎంకరేజ్ చేద్దామని సార్ వాళ్ళు ఏవి పాజిటివ్స్ ఉన్నాయో అవే నన్ను ఎంకరేజ్ చేశారు. డెఫినెట్లీ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఏదైతే ఉంటుందో అది నేను డెఫినెట్లీ తీసుకున్నాను, బ్లైండ్గా లేను. డెఫినెట్లీ నా అందులో చేసిన మిస్టేక్స్ డెఫినెట్లీ నెక్స్ట్ దాంట్లో ఇంప్రూవ్ చేస్తాను, దాంట్లో చేసిన మిస్టేక్స్ డెఫినెట్లీ థర్డ్ దాంట్లో ఇంప్రూవ్ చేస్తాను, నేను డైరెక్షన్ చేస్తాను. ఓకే, అది కాన్స్టెంట్ లెర్నింగ్ ఇందాక అన్నట్టు క్రికెట్ లాగా. అండ్ దట్ యూఆర్ లుకింగ్ ఎట్ ద పాజిటివ్ సైడ్ మోస్ట్లీ. డెఫినెట్లీ రైట్ సైడ్ మాత్రమే కన్సిడర్ చేస్తున్నారు మోస్ట్ ప్రాబ్లీ. డెఫినెట్లీ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని ప్రపంచం అంతా కూల్గా ఉన్నది అనుకోవద్దు, తీసేస్తే బ్రైట్ ప్రపంచం కూడా ఉంది కదా. సో నెగిటివిటీ వెంటనే ఫోకస్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ 10 మంది బయటకు వచ్చేటోళ్ళు 10 మంది బాగుంది 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 బాగుంది, ఒకటి వచ్చి అస్సలు బాగాలేదు ఎందుకు తీసి సినిమా అంటే ఈ 10 మంది మర్చిపోతాం కదా మనం వెంటనే. అదే అంటున్నా, ఆ కైండ్ ఆఫ్ నెగిటివిటీ అసలు ఎఫెక్టే చేయలేదు. ఎక్కదు, అట్లా ఎక్కదు అసలు, అసలు మైండ్లో లేనే లేదు. ఒకవేళ నెగిటివిటీ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఏదైతే మీరు అన్నారో అది పక్కన పెడితే జస్ట్ నెగిటివిటీ ఏదైతే ఉంటుందో అన్న, వేరే వాళ్ళు ఇచ్చింది నేను తీసుకోను, నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడను. నేను ఒక దాంట్లో అన్నా పక్కనున్న వాళ్ళు ఎదుగుతున్నా ఇవి ఉన్నా ఇట్లా నెగిటివిటీ అనిపిస్తుంటుంది, నెగిటివ్ థాట్స్ వస్తుంటే వాళ్ళు కిందికి పోవాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇండస్ట్రీలో అని. నేను అదే అంటాను, నేను ఆ జోన్లోకి ఉంటారు, నేను ఆ జోన్లోకి పోను. నేనేం నమ్ముతా, మనం విషయం దగ్గర వేరేటోడు చావద్దు అనుకుంటా. మనం విషయం దగ్గర వేరేటోడు వస్తే వేరేతో చావాలనుకుంటే నా అంత మూర్ఖుడు ఉండడు కదా. నెగిటివిటీ నేను మాట్లాడుకుంటాం అని గురించి, వాడు చావాలనుకుంటే నేను కదా వచ్చేది. బట్ ఈ పాజిటివ్ యాటిట్యూడ్ కానీ లేదంటే కైండ్ ఆఫ్ ఒక థాట్ ప్రాసెస్ కానీ అది మీరు అన్నట్టు పుట్టుకతో వచ్చేదేం కాదు. అది ఆన్ అన్ యావరేజ్ ఒక మనం చేసే ఎక్స్పీరియన్సెస్, మన చేసే పనుల వల్ల, మన ఎక్స్పీరియన్సెస్ వల్ల అది గోయింగ్ ఫార్వర్డ్ పెరుగుతూ ఉంటుంది కదా. సో అలాగా వాట్ ఈస్ దట్ మోటివేషన్ ఫ్యాక్టర్ ఫర్ యూ సుమంత్? డెఫినెట్లీ ఫ్యామిలీ అన్న. ఫ్యామిలీలో మనం నేనేం చెప్పినా అది ఎండ్ ఆఫ్ ది డే ఫ్యామిలీ దగ్గరికి వచ్చి అవుతుంది. మిడిల్ క్లాస్ అంతగానే ఇంకేం ఉండదు. మోటివేషన్ ఏంటంటే నా ఫ్యామిలీ నా మోటివేషన్. నేను ఏం చేసినా ఏం చేయాలన్నా వాళ్ళని సూపర్ హ్యాపీ చేస్తే నేను ఎండ్ ఆఫ్ ది డే ఇంటికి పోయి వండుకోవాలి కాబట్టి వాళ్ళు హ్యాపీ ఉన్నారని నాకు అనిపిస్తే అట్లీస్ట్ నేను పాజిటివ్ వేలో హ్యాపీగా వాడుకుంటా కదా. వాళ్ళే హ్యాపీగా లేరనుకో అన్న, ఇందాక అన్నట్టు స్ట్రెస్ అప్పులు ఇప్పులు ఇవన్నీ ఉన్నాయనుకో, నేను అడిగిపోయి పాపం మా డాడీ టెన్షన్తో వండుకుంటుందంటే నాకు నిద్ర వస్తుందా? రాదు కదా. సో వాళ్ళు బాగుండాలంటే మనం ఏం చేయాలి? పని చేయాలి. ఆ పని వాళ్ళకు బాగుండేలాగా ఉండాలి. వాళ్ళు బాగున్నారు సూపర్, ఇప్పుడు నేను ఇంటికి పోయి హ్యాపీగా వండుకుంటా. ఓకే, క్రిటిసిజం ఎందుకు నాకు? అనవసరమైన నెగిటివిటీ ఎందుకు నాకు? పని డెవలప్ చేసుకో, ఇంకా స్కిల్ పెంచుకో అని నువ్వు నన్ను తిడితే నాకు సూపర్. అయినా ఎందుకురా మీరు వస్తారు అది ఇది అని అంటే వర్కౌట్ కాదు అది. ఎందుకు రావద్దో నాకు చెప్పంట. ఎందుకు రావద్దని నీ దగ్గర ఆన్సర్ ఉంటే సూపర్, నేను అది నేర్చుకుంటా. ఓకే, అట్లా అనుకుంటాను. ఫాలో అవుతుంది నా ఉద్దేశం. లేదు, ఎందుకంటే ఐ యూస్ టు ఫాలో యువర్ లైవ్స్ యాజ్ వెల్. అప్పుడప్పుడు కొన్ని ఫేస్బుక్ లైవ్స్ ఇవన్నీ ఇచ్చేవాడు కదా. సో కింద రకరకాల కామెంట్స్ అన్నీ చాలా ఉండే. అందులో చాలా రెగ్యులర్గా వచ్చేది, నువ్వు ఇప్పుడు లేడీస్కే సపోర్ట్ చేస్తావు కైండ్ ఆఫ్ ఏదో కామెంట్స్ వస్తే అందులో తప్పే ఉంది అన్నట్లుగానే దాన్ని. అంటే కింద ఒక 100 కామెంట్లు వస్తే అందులో నువ్వు చదివి ఒక 2-3 ఉండొచ్చేమో, అన్ని చదివినా లేదంటే బయటకి ఎక్స్ప్రెస్ చేస్తే ఒక 2-3 ఉండొచ్చేమో. సో అప్పటి నుంచి అలవాటు అయిపోయింది అనమాట ఈ నెగిటివ్ కామెంట్స్ అన్ని కూడా సైడ్కి పెట్టేయడం. ఇంకా దాని ముందు నుంచి చిన్నప్పటి నుంచి స్కూల్లో కూడా ఉంటుంది నెగిటివిటీ, బట్ డెవలప్ అవుతుంది, విజిబుల్. డెఫినెట్లీ నీకు నెగిటివిటీ వస్తుంది, నీకు పాజిటివిటీ వస్తుంది అనేది 10 మందికి కూడా కనిపిస్తుంది. సో అప్పుడు ఇంకొంచెం ఎక్కువ స్ట్రెస్ అవుతుంది. కంటెంట్ క్రియేటర్ జోన్ ఒకటి ఉండేది, వేర్ యూఆర్ యాక్చువల్లీ క్రియేటింగ్ కాంటెంట్ ఈవెన్ బిఫోర్ ఇన్స్టాగ్రామ్ రీల్స్, టిక్ టాక్, మెయిన్ ఈ టిక్ టాక్ వీటిల్లో కూడా యూఆర్ ప్రెటీ ఫేమస్ యాజ్ వెల్. సో ఎప్పుడైతే ఈ కంటెంట్ క్రియేటర్ ఫేస్ నుంచి లేదా షుడ్ మూవ్ ఆన్ టు
ఒక యాక్టింగ్ డైరెక్టింగ్ ఫేస్ అనేది ఒకటి వచ్చిందో, మైండ్లో థాట్ ఒకటి వచ్చిందో, అప్పుడు వర్ యూ ఏబుల్ టు రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ బీయింగ్ కాంటెంట్ క్రియేటర్? ఎందుకంటే ఇక్కడ ఎక్స్క్లూజివిటీ యాక్చువల్గా ఇక్కడ మిస్ అవుతుంది ఏంటంటే అన్న, నేను డిగ్రీలో ఉన్నప్పుడు నేనేం కాంటెంట్ క్రియేట్ చేయలేదు, షార్ట్ ఫిలిం తప్ప. నేను సినిమా ఓకే చేసేసినాక దాని ప్రీ ప్రొడక్షన్ అవుతున్నప్పుడు 1 year ప్రీ ప్రొడక్షన్ చేస్తా ఉన్నాం. దానిలో కరోనా వల్ల వాటి వల్ల వీటి వల్ల 2-3 years అది ఆగింది. మల్టిపుల్ రీజన్స్, ఎందుకంటే చాలా మంది కాస్ట్ ఉన్నారు, అందరినీ పెట్టి చేయాలంటే. సో కరోనా ఎక్కువ ఎఫెక్ట్ చేసింది ఆ సినిమాని, ఎక్కువ రోజుల తర్వాత రిలీజ్ అవ్వడానికి కారణం. నేను చేసిందంతా ఈ గ్యాప్లో సినిమా ఓకే అయిపోయి నేను సినిమా మీద ఆల్రెడీ వర్క్ చేస్తున్నప్పుడు ఈ కంటెంట్ టైంపాస్కి చేసిన నేను ఒక సాంగ్ చేసిన చూస్తూనే అని 100 million కొట్టింది. అందరు ఏమనుకుంటారు, సాంగ్ చేసిన తర్వాత సినిమాలో ఛాన్స్ వచ్చింది. కాదు, ఆ సినిమా చేసి ప్రీ ప్రొడక్షన్ షూట్ చేస్తున్నప్పుడు, ఆల్మోస్ట్ ఇంకా షూట్కి వెళ్తున్నా అన్నప్పుడు నాకు ఆ సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ నాకేం హెల్ప్ అయింది అని అంటే, ఓకే నేను కూడా కెమెరా ముంగట ఉండగలుగుతా, యాక్టింగ్ చేయగలుగుతా అనేది ఇంకెక్కువ డెవలప్ అయింది లోపల కాన్ఫిడెన్స్. కాంటెంట్ క్రియేషన్ నుంచి ఇటు రాలే, అది ఓకే చేసినాక కాంటెంట్ క్రియేషన్ చేసిన, ఆ మధ్యలో పెద్ద గ్యాప్ ఉంది కాబట్టి కరోనా, ప్రీ కరోనా పోస్ట్ కరోనాలో ఇదంతా వచ్చింది. అది కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ ఒక మేం ఫేమస్ అనే సినిమా రిలీజ్ అయ్యి ఇట్ వెంట్ డీసెంట్ ఇన్ ద థియేటర్స్ యాజ్ వెల్. ఆల్మోస్ట్ ఆ టైంలోనే ఇట్ హ్యాడ్ అరౌండ్ సమ్ 4 weeks ఆఫ్ థియేటర్కల్ రన్. సో విచ్ వాజ్ గ్రేట్ థింగ్ ఆ టైం. 4 weeks ఒక సినిమా థియేటర్కల్ రన్ ఉండడం అనేది చాలా పెద్ద విషయం అది. సో ఈ 4 weeks థియేటర్కల్ రన్తో వచ్చిన రెవెన్యూ కానీ, లేదంటే ఇది అందులో మీకు డైరెక్షన్గా వచ్చిందా లేదా యాక్టింగ్ వచ్చిందా, వాజ్ దట్ సఫిషియెంట్ ఫర్ దిస్ 3 years సర్వైవల్? డెఫినెట్లీ. మేము చేసేది పెద్ద సెటప్స్ ఉన్న సినిమా కాదు కదా, ఓ పల్లెటూరులో చిన్న క్యూట్ సినిమా చేసినాం అంతే కదా. సో డెఫినెట్లీ ఇప్పుడు నేను స్టార్ట్ డైరెక్టర్ అనుకో, అప్పటికే నా రెమ్యునరేషన్స్ అవి ఇవి ప్రాబ్లం, కానీ డెఫినెట్లీ అవి సాటిస్ఫై చేసినాయి. అసలు అది స్ట్రెస్ లేదు. సినిమా అయిపోయినాక నాకు అనురాగన్న చేరుతానే జీప్ కూడా ఇచ్చారు నాకు. హ్యాపీ లేని ఎట్లా ఇస్తారు. ఇప్పుడు నేను సెకండ్ సినిమా చాయ్ బిస్కెట్లో చేసిన, చేయలేదు, దీంట్లో చేస్తున్నా, దాంట్లో కూడా ఫ్యూచర్లో ఉంది అది. హ్యాపీ ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ అది ఉంటుంది. అండ్ సినిమా చేస్తున్నప్పుడు కూడా అంత ప్రాసెస్ అవుతున్నప్పుడు ప్రొడ్యూసర్స్ ఎవరైనా పాపం డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతున్నాయి, లేదా ఎక్కువ లేట్ అయిపోతుంది, కరోనా ఇవన్నీ వచ్చినాయి, మీకు ఈ మంత్ శాలరీ రాదు, లేదా ఈ చెక్ రాదు, ఇట్లాంటి లొల్లి లేవన్నా. అసలు డే 1 నాకు ఏదైతే మాట ఇచ్చిండో అన్న, లాస్ట్ డే ఏదైతుందో నేను అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చినాయి కానీ తక్కువ అయితే రాలేనా. అప్పుడు సూపర్ హ్యాపీ ఉంటేనే కదా మనుషులు నాకు ఇస్తారు. కాకపోతే అవి ఆ 3 years పాటు, ఎందుకంటే 80-85 స్టోరీస్ విన్నానని చెప్పి అన్నారు. ఈ 3 years అది మేము ఫేమస్ అయిపోయినాక, అదే మేము ఫేమస్ అయిపోయిన తర్వాత. సో ఆ 3 years అవి సఫిషియెంట్ అయినాయి. ఆ 3 years కన్నా మీ ఉద్దేశం? సారీ, నేను అనుకున్నా కరోనా టైంలో చాలా లేట్ అయింది కదా, దానికి కదా. దెన్ అంటే అప్పుడు యూఆర్ నాట్ దట్ ఇన్ పొజిషన్ దట్ యూ నీడ్ టు స్పెండ్ మోర్ కదా. ఇక్కడ అట్లా కదా, యూ నీడ్ టు స్పెండ్ ఆన్ యువర్ మెయింటెనెన్స్, ఇదంతా మళ్ళీ ఫ్యామిలీ సపోర్ట్, ఇదంతా కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక పెద్ద కొడుకులాగా బాధ్యత మోయాల్సిన సిచ్యువేషన్ లో ఉండే కదా. అదే, సో ఆ బాధ్యత మోసి, ఇంటి బాధ్యత మోయాలి, మిమ్మల్ని మీరు సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉండాలి, ఈ స్టోరీలు లేదంటే ఇవన్నీ కూడా చూసుకోవాలి. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ ఒకవేళ డైరెక్షన్ ఇది ఉంటే కనుక దానికి స్టోరీలు రాసుకోవాలి. ఈ టైం లైన్ లో అంటున్నా. నా ఫైనాన్షియలీ ఎట్లుంటుంది అంటే అన్న, నేను నా లైఫ్ స్టైల్ మార్చేసింది అనుకో. నేను వేసుకునే షర్ట్ 10,000 అనుకో, 10,000కి మార్చింది అనుకో 500 నుంచి, అది ప్రాబ్లం. నేను మేము ఫేమస్ అయిపోయినాక కూడా నా షర్ట్ అంతే ఉంది. నాకు నా వర్క్ చూసో, నా ఫ్రెండ్స్ లేదంటే ఎవరో రిలేటివ్స్ బాగా వెల్ విషర్స్ నాకు గిఫ్ట్ ఇవ్వడం తప్ప నేను పోయి బ్రాండెడ్ పోయి ఉన్నది ఎప్పుడు లేదు. సో నా లైఫ్ స్టైల్ నేను రప్మని మార్చినప్పుడే కదా నాకు ప్రాబ్లం. సో ముందు లైఫ్ స్టైల్ ఎట్లున్నా అట్లే ఉంది. ఏదో ఇంటి ముంగట మా డాడీకి అప్పులన్నీ తీర్చేసి, ఇంటి ముంగట 4 కార్లు పెట్టి రోజు పొద్దున్న లేవగా నేను గుడుస్తుంటే అదో హ్యాపీనెస్. ఈ హ్యాపీనెస్ మాత్రమే అప్గ్రేడ్ అయ్యేది, లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ కాలే. సో అందువల్ల ఫైనాన్షియల్లీ స్ట్రెస్ లేకుండా మేము ఫేమస్. నన్ను యాక్చువల్ ఫైనాన్షియల్ నుంచి స్ట్రెస్ తీసేసింది, ఫైనాన్షియల్ స్ట్రెస్ మొత్తం తీసేసింది. ఓకే. సో ఈ సినిమాకి వచ్చే ప్రిపరేషన్ మెయిన్ అన్నిటికంటే కూడా డైలెక్ట్, స్లాంగ్ యాక్చువల్గా నచ్చింది నాకు. ఎందుకంటే ఆ ట్రైన్లో డైలాగ్ ఉంటుంది కదా, సో ఆ ట్రైన్ డైలాగ్ ఐ ఎంజాయ్డ్ ఇట్. ఎందుకంటే నాట్ కంప్లైనింగ్ అబౌట్ అదర్స్, కానీ ఆ ఎఫర్ట్స్ కూడా తగ్గిపోతున్నాయి ఈ మధ్య. సో ఏమవుతుందంటే, లేదు వై షుడ్ వి అనే కైండ్ ఆఫ్ ఒక డినైల్ మోడ్లో ఉంటున్నారు కొంతమంది దిస్ ఈస్ ద మ్యాక్సిమం వీ కెన్ డూ అనే కైండ్ ఆఫ్ ఒక మోడ్లో ఉంటున్నారు. బట్ యూ హ్యావ్ పుట్ ఇన్ యువర్ 100% ఎఫర్ట్స్. సో అది కనిపిస్తుంది అది. ఎందుకంటే ఆ యాసలో ఈజినెస్ అనేది రాకపోతే
ఆ ఈజ్ అనేది లేకపోతే కనుక అంత ఫ్లో రాదు. వాళ్ళకి పెక్యులర్ ఈజ్ ఉంటుంది నిజంగా. సో ఆ ఫ్లో ఎప్పుడైతే వస్తుందో యూ హ్యాడ్ పుట్ ఇన్ యువర్ 100% ఎఫర్ట్స్ అన్నట్టు అర్థం అనమాట. సో అందుకని సో యువర్ ఎఫర్ట్ షుడ్ బి అప్రిషియేటెడ్ ఫస్ట్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ రాదర్ దెన్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ డిడ్. ఎందుకంటే ఒక సినిమాకి చేస్తున్నప్పుడు ఆ సినిమాకి తగ్గ స్లాంగ్, లేదంటే ఆ సినిమాకి జియోగ్రఫికల్కి తగ్గట్టుగా ఒక బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేయడం ఒక నటుడిగా అది యాక్టర్స్ జాబ్ అది. అవును అవును, డెఫినెట్లీ. ఆ విషయంలోనే యూఆర్ సక్సీడెడ్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఏమనుకున్నానంటే ఆ సినిమా ఓకే చేసినాక గోదావరి స్లాంగ్ మాట్లాడడం తెలంగాణ వాళ్ళకి నిజంగానే కష్టం కదా. ఇప్పుడు నేను కొట్టినట్టు మాట్లాడతా, కానీ అట్లా కాదు కదా, ఇట్లా షార్ప్ కట్స్ ఉంటుంది వాళ్ళది, మెలోడీ సాంగ్ లాగా ఇట్లా ఫ్లో అవ్వాలి, గోదావరి ఫ్లో అయినట్టు. ఎట్లా చేస్తామని అనుకున్నా, బాగా ప్రాక్టీస్ చేసిన. స్టిల్ నేను ఎప్పుడు అంటున్నట్టు అక్కడ పుట్టి పెరిగినట్టు రాకపోయినా అట్లీస్ట్ అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి అరే వీడు మనలాగా సౌండ్ అవ్వడానికి ట్రై చేస్తుండు, అది క్యూట్గానే ఉంది, నాకు నచ్చుతుంది అన్న ఫీలింగ్ వాళ్ళకి క్రియేట్ చేసే అంత కష్టపడాలి అట్లీస్ట్ అనేది నా ఇంటెన్షన్ ఉంది. అది చేసిన, అది మీకు నచ్చిందంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎఫర్ట్స్ కనబడుతున్నాయి చెప్తున్నాను కదా. థ్యాంక్ యూ. యూఆర్ నాట్ 100% ఇన్ దట్ స్లాంగ్, కాకపోతే ఎఫర్ట్స్ డెఫినెట్లీ ఇంప్రూవ్ చేస్తాయి. ఇంకా నెక్స్ట్ మళ్ళీ గోదావరి బ్యాక్డ్రాప్ లో సినిమా. ట్రూ. సో ఈ సినిమాతో మీకున్న ఛాలెంజ్ ఏంటి సుమంత్? మెయిన్ ఫేమస్ తో యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ యాజ్ అ డైరెక్టర్, యాజ్ అన్ యాక్టర్, విచ్ యూ డిడ్. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీకు ఒక ఎస్టాబ్లిష్మెంట్ కావాలి. అవును డెఫినెట్లీ అన్న, సెకండ్ సినిమా అందరికీ ఇంపార్టెంట్. ఒక ఎగ్జైట్మెంట్ ఏముండే అంటే అన్న, ఓకే చేసినాక సినిమా అంతా ఒక ప్యూర్ పల్లెటూరు తెలంగాణ కథ చేసిన, ఇప్పుడు ప్యూర్ పల్లెటూరు గోదావరి కథ చేస్తున్నా. సో ఇంకా ఎక్కువ జనాలలోకి పోయే అవకాశం ఉంది ఈ సినిమాని మంచిగా రిసీవ్ చేసుకుంటే జనాలు, అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ ఇట్. ఛాలెంజింగ్ అని అంటే ఒకటే ఛాలెంజింగ్ ఏంటంటే ఈ సినిమాతో చెప్తా ఫస్ట్. సార్ వాళ్ళతో వీళ్ళందరితో యాక్టింగ్ చేయడం, ఈ పెద్ద పెద్ద యాక్టర్స్తో యాక్టింగ్ చేయడం చాలా కష్టమైంది. కష్టం అంటే భయం అయింది ఫస్ట్. తర్వాత సార్ వాళ్ళ యాటిట్యూడ్ కానీ వాళ్ళ స్వీట్నెస్ ఎట్లుందని అంటే నువ్వు చాలా కంఫర్టబుల్ అయిపోతావు అన్న, అంతే, వేరే ఆప్షన్ లేదు. అది ఫస్ట్ ఛాలెంజ్, అది క్లియర్ అయిపోయింది. వాళ్ళు చాలా కంఫర్ట్ స్పేస్లో పెట్టినారు సార్ వాళ్ళు వీళ్ళంతా. ఈ సినిమాతో నాకు ఛాలెంజ్ ఏంది అని అంటే 3 ఏళ్ళ తర్వాత వస్తున్నా, ఒక ఎగ్జామ్కి 3 ఏళ్ళు ప్రిపేర్ అయ్యి రాసేసి ఇప్పుడు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నట్టు ఉంది సిచ్యువేషన్. ఇంకా తెలియదు. ఛాలెంజింగ్ ఏంటంటే దీన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఆ రిసీవ్ చేసుకున్నాక ఏం జడ్జిమెంట్ ఇస్తారు నాకు, ఆ జడ్జిమెంట్ని నేను ఎట్లా తీసుకోవాలి, దేనికైనా రెడీ ఉన్నాను నేను. కానీ ఈ సినిమా చాలా క్యూట్ ఉంది, చాలా మంచి ఎమోషన్స్ ఉన్నాయి. కూల్ బ్రీజీ ఫిలిం, నేను ప్రమోట్ చేస్తున్న టైర్లలాగా ఎమోషన్స్ సుభాష్ అన్న చాలా మంచిగా క్యాప్చర్ చేశాడు. రైటింగ్లో సెకండ్ హాఫ్లో చాలా స్ట్రాంగ్ రైటింగ్ ఉంది. సార్ మాట్లాడే ఎమోషనల్ సీన్లు కానీ అవి కానీ. నేను జగపతి బాబు సార్ చాలా రోజుల తర్వాత, ఇయర్స్ తర్వాత చాలా క్యూట్గా కనిపిస్తారు మీకు, చాలా క్యూట్గా కనిపిస్తారు సినిమా అయిపోయినాక మీకు వచ్చే ఫీలింగ్. చాలా రోజుల తర్వాత ఆయన పాజిటివ్ గా కూడా వస్తాను, సింపుల్ పాజిటివ్ క్యారెక్టర్ లో. ఎందుకంటే ఆయన ఒక స్టైలిష్ విలన్, ఈ కైండ్ ఆఫ్ ఒక బ్యాక్గ్రౌండ్ లో చూసి జమీందారు ఈ కైండ్ ఆఫ్ లో చూసి ఇప్పుడు సింపుల్ గా అలాగా హాఫ్ హ్యాండ్స్ షర్ట్ వేసుకొని సింపుల్ గా వాచ్ పెట్టుకొని, లేదంటే ఒక లుంగి కట్టుకొని ఈ కైండ్ ఆఫ్ ఒక రోల్ లో చూడడం. అండ్ ఈయన జగద్బాబు గారు షూట్ చేస్తున్నంత సేపు ఒక చిన్న కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ చేశారు. ఆయన ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టేవారు, ఫ్రమ్ ప్రభాస్ అని చెప్పేసి పెట్టేవారు. ఈయన ప్రభాస్ సినిమా షూట్ చేస్తున్నాడేమో అనుకుని చాలా రోజులు కన్ఫ్యూజన్ వేసింది. తర్వాత మీ వ్లాగ్ పెట్టాడు అనమాట ఒకసారి ఆయన, ఇదంతా పెడతా ఓహో సుమంత్ ప్రభాస్. లేదు యాక్చువల్గా సార్ సుమా అట్లా ఈ పలానా షూట్లో తింటున్నా ఇది పంపించారు ఒకరు ఫుడ్, ఇదినే పెట్టరు. ఎవరైతే ఇది వైరల్ ఎప్పుడైతుంది, సార్ బయట కంటెంట్ ఇవ్వగానే మీమ్స్ పేజ్ లీలని పట్టేసుకో వాళ్ళు సగమే పెట్టారు క్లిక్ బైట్ లాగా. ప్రభాస్ నచ్చినప్పుడు ఓకే ప్రభాస్ ఫుడ్ అంటే ఫుడ్ కి ఆటోమేటిక్ గా మనకు గుర్తొచ్చిన ఏం ప్రభాసే కాబట్టి సో ఇంకా అదలా డైవర్ట్ అవుతుంది. సార్ అడిగినా కూడా ఇట్లా అనుకుంటారు సార్ అంటే ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీయా అన్నాడు. అయ్యో మేమందరం హ్యాపీయా సార్, ఐ థింక్ ఇది అన్నట్టు. ఓకే, సో ఈ కైండ్ ఆఫ్ ఒక ఫిలిమ్స్లో వస్తున్నప్పుడు ఈ రీజనల్ కనెక్టివిటీ ఉన్న ఫిలిమ్స్ ఉన్నది. అంటే ఇప్పుడు ఏదైతే మేము ఫేమస్తో ఒక తెలంగాణ కనెక్టివిటీ ఉంటుందో అలాగే దీనికి ఒక ఆంధ్ర కనెక్టివిటీ ఆ కైండ్ ఆఫ్ ఉంటుంది కదా. సో ఈ రీజనల్ కనెక్టివిటీ ఉన్న ఫిలిమ్స్కి ఏంటంటే అవి స్వీట్ సింపుల్ ఫిలిమ్స్ లాగే ఉంటాయి. యూ కాంట్ గ్రో బిగ్గర్. సో ఒక యాక్టర్స్ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది, ఫిల్మ్కి ఐ షుడ్ గ్రో బిగ్గర్ అనే కైండ్ ఆఫ్ ఉంటుంది కదా. సో గోయింగ్ ఫార్వర్డ్ ఫిల్మ్స్ ఎలా ఉండబోతున్నాయి, అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఒక యాక్టర్గా ఎలాంటి ఎస్టాబ్లిష్మెంట్ కోసం ట్రై చేస్తున్నాను? నేను ఈ 3 ఏళ్ళు గ్యాప్ తీసుకున్నాక ఈ ఒక్క సినిమానే కాదన్న సైన్ చేసింది. నేను ఒక 3 సినిమాలు సైన్ చేసిన, దీని తర్వాత 3 సినిమాలు ఓకే చేసిన. ఆ 3 సినిమాల్లో నేను ఫస్ట్ ఓకే చేసిన సినిమా, ఫస్ట్ రిలీజ్ అవుతున్న సినిమా గోదావరి గట్టుపైన. నేను ఆ 3 ఏళ్ళు గ్యాప్ తీసుకుంటే ప్రాపర్ స్టాండర్డ్ క్వాలిటీ సినిమాలు బయటకు తీసుకురావాలి, టెంప్లేట్ జోన్కి పోవద్దు.
అంటే ఏదో ఒకటి వచ్చి కొన్ని రోజులు అడగడి చేసి వెళ్ళిపోయి ఆ జోన్ పడవద్దు, నిజంగానే ఇక్కడ నిలబడగలగాలి ఇండస్ట్రీలో, ఇంట్లో మాట ఇచ్చినాక. సో నమ్మి పంపించారు. ప్రాసెస్ని అర్థం చేసుకొని బెటర్ ప్రొడక్షన్ హౌజులతో, మంచి ప్రొడక్షన్ హౌజులతోని, మంచి యాక్టర్స్తోని, మంచి డైరెక్టర్స్తోని సినిమా చేయాలి, డెబ్యూ అయినా మంచి పర్సనాలిటీస్తో చేయాలి అని ఇంటెన్షన్ బాగుండే. అది వెతకడానికి 3 ఏళ్ళు పట్టింది. ఇప్పటి నుంచి అట్లా టైం పడుతుంది అన్న. ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఉంది, దాని తర్వాత ఇమీడియట్ ఇంకో సినిమా వస్తుంది. సో ప్రాబ్లం. బట్ ఒక హీరోగా ఎలాంటి ప్లేస్మెంట్ కోరుకుంటున్నారు? అందరు ప్రేమించేలాగా అన్న, అంతే. అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే సుమంత్, ఒక నేమ్ వచ్చి ఒక రికగ్నిషన్ వచ్చేదాకా ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. ఇలాగా కాన్సెప్ట్ ఫిల్మ్స్ చేయాలి, ఒక సింపుల్ ఫిల్మ్స్ చేయాలి, లైక్ ఇప్పుడు మేము ఫేమస్ గోదావరి గట్టు పైన ఇలాంటి కైండ్ ఆఫ్. ఎప్పుడైతే లేదు ఐ గాట్ ద నీడెడ్ రికగ్నిషన్ ఆర్ అటెన్షన్, నవ్ ఐ కెన్ ట్రై బెటర్ అన్నప్పుడు ఇంకాస్త బెటర్ కాన్సెప్ట్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ చేస్తారు. లేదు అంటే అక్కడ 2 ways ఉంటాయి. ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ మీ చాయిసెస్ అలా ఉండాలన్నమాట. ఏదర్ కంప్లీట్ గా కాన్సెప్ట్ ఫిల్మ్స్, ఎందుకంటే దర్ ఇస్ ఎ వాయిడ్ ఇన్ ద తెలుగు సినిమా రైట్ నౌ వేర్ కాన్సెప్ట్ హీరోస్ అనేవారు లేరు. సో ఏదర్ మాస్ హీరోస్ ఉన్నారు, లేదంటే బడ్డింగ్ హీరోస్ ఉన్నారు, అంతే తప్ప ఈ మధ్యలో జోన్ అసలు ఖాళీగా ఉంది. ఒకప్పుడు మనకి తరుణ్, ఉదయ్ కిరణ్ వీళ్ళందరూ ఉండేవారు ఆ జోన్ లో. ఒక సింపుల్ స్వీట్ ఫిల్మ్స్, అట్ ద సేమ్ టైం కొంచెం కాన్సెప్ట్ ఫిల్మ్స్ కైండ్ ఆఫ్. ప్రస్తుతానికి నా బ్రెయిన్ ని కానీ నా పర్సనాలిటీని కానీ లిమిటేషన్ లో పెట్టుకోవట్లేదు అన్న. కథ నచ్చింది అంటే ఫ్లోలో వెళ్ళిపోతున్నా. ఈ కథ నచ్చింది, మీరు అన్నట్టు బాయ్ నెక్స్ట్ డోర్ కథ బాగుంటుంది, నెక్స్ట్ సినిమా టోటలీ డిఫరెంట్ సినిమా. అది పెంచుకుంటూ సినిమాలు నచ్చుకుంటూ పోతున్నాయి అనుకో, ఆడియన్స్ పెరుగుకుంటూ పోతారు. మాస్ సినిమా చేయొద్దు, కాన్సెప్ట్ సినిమానే చేయాలి, లేదా కాన్సెప్ట్ సినిమా చేయొద్దు, మాస్ సినిమా, ఇట్లా లేదన్న. సినిమా బాగుంది అని అంటే అన్నిటికీ యాజ్ అన్ యాక్టర్ అన్నిటికీ ఓపెన్ అప్ ఉన్నా నేను. సో ఎట్లాంటి అట్లా ఉపయోగించేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఇమేజ్ ప్రిపేర్నెస్ అనేది ఇంపార్టెంట్ కదా. డెఫినెట్లీ. నాకైతే వీడు ఏదైనా చేయగలుగుతాడు అనే ఇంటెన్షన్ జనాలకు వచ్చేలా కష్టపడాలని ఉందన్న. ఏదైనా చేయగలుగుతాడు అనే ఇంటెన్షన్. అది ఆబ్వియస్లీ ఒక 4-5 ఫిల్మ్స్ కి బిల్డ్ అవుతుంది. ఇప్పటికే కొంచెం మంచిగా అనిపిస్తుంది. అరే ప్యూర్ పల్లెటూరు నుండి తెలంగాణ కథ నుండి తెలంగాణ అయ్యండి ఆంధ్ర గోదావరి పట్టుకుంటానంటే అక్కడక్కడ కొంచెం అప్రిసియేషన్ వస్తుంది, ఫీలింగ్ నైస్. ఓకే ఓకే. సో ఇట్లా ఉంటాయి కదా నా డిఫరెంట్ గా చేయాల్సినవి. ఇప్పుడు మీ ప్రమోషన్స్ కూడా కొడుతురుగా బాగా చేస్తున్నారు అని మీ దాకా వచ్చినాయి. ఇట్లా ప్రతి దాంట్లో యూనిక్ గా చేసుకుంటూ ముందుకు పోతే ఏదైనా చేయగలుగుతారు అనిపించుకోవాలనేది ఇంటెన్షన్, డ్రీమ్. సో అది అచీవ్ చేయడానికి చేయాల్సిన కష్టం అంతా చేస్తుంది. Okay. So before closing this up, Sumant Prabhas ki, what is the validation factor and what is the fulfillment factor? వాలిడేషన్ ఏం లేదన్న. ఫుల్ఫిల్మెంట్ ఏంటంటే ఇందాక అన్నదే, వీడు ఏదైనా చేయగలుగుతాడు లైఫ్లో. చాలా చాలా ఎట్లాంటి కథలు వచ్చినా, ఇది కెరియర్ వైజ్ చెప్తున్నా, ఎట్లాంటి కథలు వచ్చినా ఎట్లాంటి క్యారెక్టర్లు వచ్చినా ఇటు బాగా చేయగలుగుతాడు, వీని సినిమాకి ఒకసారి 100% పోయి ట్రై చేయొచ్చు అనే పేరు తెచ్చుకోవడానికి కష్టపడుతున్నా. అది వచ్చిన రోజు నా ఫుల్ఫిల్మెంట్ యాజ్ ఎ కెరియర్ వైజ్. పర్సనల్ లైఫ్లో అప్ డౌన్ ఇవన్నీ లేవనా. ఇప్పుడు నేను దేనికైనా రెడీగా ఉన్నా. నేను ఫుల్ఫిల్మెంట్ ఏంటంటే నేను బాధను చూసి బాధపడే రోజు రావద్దు అనేది నా ఫీలింగ్. ఓకే, స్ట్రాంగ్ ఎనఫ్ ఉండాలి ఫైనాన్షియల్లీ అండ్ ఫిజికల్లీ. ప్రతి దానికి ఏడిస్తే లైఫ్ ఏడిచినట్టు ఉంటుంది అన్న. నేను అది నమ్ముతా. దేనికి ఏడవాలనో తెలిస్తేనే బాగుంటుంది. నచ్చేవి జనాలకి. ఓహ్ అట్లా అంటారు. అది ర్యాండమ్ ఉందన్న. థ్యాంక్ యూ. అంతే. ఫుల్ఫిల్మెంట్ ఏంటంటే బాధకు బాధపడని రోజు ఉండాలి, ప్రతి దానికి బాధపడదు. Done, Sumant. So thank you so much for your time. Thank you, Anna. So looking very confident about the conversation. And you are also looking very confident about the film kabatti. So looking forward for Godavari Gattu paina on May 8th. So wish you a good success. Thank you, Anna. Thank you. మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళండి తప్పకుండా.